ఒక మాట అడుగుతాను. నిజం చెప్తారా? ఈరోజు నైట్ మీ పిల్లో మీద తల పెట్టుకొని నిద్రపోయేటప్పుడు నేను గెలిచాను అనుకుంటారా? లేక నా లైఫ్ అయిపోయింది అని ఏడుస్తారా? నీ వయసు ఎంత? 20, 23, 25 లైఫ్‌లో ప్రైమ్ టైమ్ ఇది. కానీ నువ్వేం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నావు, టైమ్ పాస్ చేస్తున్నావు, ఫ్రెండ్స్‌తో మందు కొడుతున్నావు. లిసన్ టు మీ కేర్‌ఫుల్లీ. లైఫ్ ఈజ్ నాట్ ఎ నెట్‌ఫ్లిక్స్ సిరీస్. ఇందులో నెక్స్ట్ సీజన్ ఉండదు. ఇప్పుడు నువ్వు లూజ్ అవుతుంది నీ డబ్బులు కాదు. నువ్వు లూజ్ అయ్యేది నీ చరిత్ర. ఈరోజు నేను మీకు ఇలాంటి ఒక సీక్రెట్ చెప్తా. అది తెలియకపోతే నీ 30స్‌లో కూడా నువ్వు కుక్కలా బ్రతుకుతావు. మార్క్ మై వర్డ్స్. ఆర్ యూ హ్యాపీ బీయింగ్ విత్ యావరేజ్? లెట్ మీ ఇంట్రొడ్యూస్ యూ టు సమ్‌వన్. ఈ అబ్బాయి పేరు రవి. రవి చాలా ఇంటెలిజెంట్. బీటెక్ కంప్లీట్ చేశాడు. పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఇతనికి ఒక రోగం ఉంది. అది క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది. అదే లేజినెస్ అండ్ ప్రొకాస్టినేషన్. రవి ఎర్లీ మార్నింగ్ లేస్తాడు. ఫస్ట్ అతను లేవగానే చేసే పనేంటో తెలుసా? దేవుడికి దండం పెట్టడం కాదు, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం. రవి వాళ్ళ నాన్న 60 ఇయర్స్ ఏజ్‌లో ఇంకా ఆఫీస్‌కి వెళ్ళి కష్టపడుతున్నాడు. ఆయన చెప్పులు అరిగిపోయాయి. షర్ట్ కలర్ చినిగిపోయింది. కానీ రవికి అది కనపడదు. రవికి కావాల్సింది వైఫై స్పీడ్ అండ్ డేటా ప్యాక్. మధ్య తరగతిలో పుట్టడం నీ తప్పు కాదు సోదరా. కానీ ఈ మిడిల్ క్లాస్‌లోనే పోతే అది నీ తప్పే. రవికి బాగా తెలుసు నేను టైం వేస్ట్ చేస్తున్నాను అని. నైట్ పడుకునేటప్పుడు గుండె బరువుగా ఉంటుంది. రే లైఫ్ ఎటుపోతుందిరా అని భయమేస్తుంది. అందరూ సెటిల్ అయిపోతున్నారు. నీ ఫ్రెండ్స్ కార్స్ కొంటున్నారు, ఫారిన్‌కి పోతున్నారు. కానీ నువ్వు మాత్రం ఇంకా ఇంట్లో కూర్చుని అమ్మ వండింది తింటూ రేపు స్టార్ట్ చేస్తా అని చెప్తున్నావు. సిగ్గుగా లేదా? యామ్ ఐ హర్టింగ్ యువర్ ఈగో? యెస్, నాకు తెలుసు. నీలో కూడా ఒక సింహం ఉంది. కానీ అది నిద్రపోతుంది. నీ 20s 20 నుంచి 29 వరకు ఇదేదైతే ఉందో అది గోల్డెన్ పీరియడ్. ఈ టైంలో నువ్వు ఏదైనా చేయొచ్చు. ఈ టైంలో నువ్వు నిద్రపోతే నీ ఫ్యూచర్‌లో డార్క్‌నెస్ తప్ప ఏమీ ఉండదు. దగ్గరగారా, ఇంకొంచెం దగ్గరగారా. రవి ఎవరో కాదు, రవి నువ్వే. ఎస్, ఐఎమ్ టాకింగ్ టు యూ. నీ ఫోన్‌లో ఛార్జ్ ఉన్నంతసేపు నువ్వు హీరోవి. ఛార్జ్ అయిపోతే జీరోవి. నీ పేరెంట్స్ కళ్ళలోకి చూడు ఒకసారి. వాళ్ళు నేను చూస్తున్నప్పుడు నా కొడుకు రాజులా బ్రతుకుతాడు అని అనుకుంటారు. కానీ నువ్వు వాళ్ళని లేబర్‌లా మార్చేస్తున్నావు. మీరు ఇలా చెప్తారా? అన్నా నా వల్ల కావడం లేదు. అన్నా నాకు ఫోకస్ లేదు. నీకు ఫోకస్ లేకపోవడం కాదు, నీకు భయం లేదు. నీకు ఏదైతే లైఫ్‌లో గెలవడానికి కావాలో ఆ హంగ్రీనెస్ లేదు. 23 ఇయర్స్‌కే భగత్ సింగ్ గారు మెడలో ఉరితాడు వేసుకున్నాడు దేశం కోసం. అదే 23 ఇయర్స్‌కి నువ్వేం చేస్తున్నావు? బ్రేకప్ అని, లవ్ ఫెయిల్యూర్ అని ఏడుస్తున్నావా? ఆర్ యు వారియర్ ఆర్ ఎ లూజర్? దిస్ ఎండ్స్ టుడే. ఈ రోజే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు ఈ క్షణం నుంచే మనం మారుతున్నాం. నాకు 3 స్టెప్స్ కావాలి. ఈ 3 స్టెప్ ఫాలో అయితే నెక్స్ట్ 6 మంత్స్‌లో నీ లైఫ్ ఎలా మారుతుందో చూడు. స్టెప్ 1, ద టాక్సిక్ ఫ్లక్స్. ఫస్ట్ నీ ఎన్విరాన్మెంట్‌ని మార్చు. నీ రూమ్‌లో ఉన్న చెత్తని బయట పారేయ్. అంతకంటే ముఖ్యంగా నీ ఫోన్‌లో ఉన్న డిస్ట్రాక్టింగ్ యాప్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చెయ్యి. ఫ్రెండ్, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు గద్దలా ఎగరాలనుకుంటే ఫస్ట్ ఈ బాతుల్లో స్విమ్మింగ్ చేయడం మానేయ్. నీ ఫ్రెండ్స్ నిన్ను పార్టీకి రా అని పిలుస్తారు. నో చెప్పు. సినిమాకి వెళ్దాం అంటారు. నో చెప్పు. ఒక్క 6 మంత్స్ మాయమైపో. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపో. ఎవ్వడికి కనిపించకు. జస్ట్ పని పని పని. స్టెప్ 2, ద 5 సెకండ్ ఎక్స్ప్లోజన్. ఇది ఒక మెంటల్ హ్యాక్. పొద్దున్నే అలారం మోగుతుంది. ఇంకొక 5 మినిట్స్ పనుకుందాం అనిపిస్తుంది. అప్పుడే కౌంట్ బ్యాక్వర్డ్స్. 5, 4, 3, 2, 1 గో. మెల్లగా లేవకూడదు, ఉలిక్కిపడి లేవాలి. బెడ్ మీద నుంచి జంప్ చేసినట్టు. నీ బ్రెయిన్ ని నువ్వు కంట్రోల్ చేయాలి. నీ బ్రెయిన్ నిన్ను కంట్రోల్ చేయకూడదు. ప్రతిసారి లేజీగా అనిపించినప్పుడు 5, 4, 3, 2, 1 అని చెప్పి యాక్షన్ తీసుకో. థింక్ చేయకు, జస్ట్ డూ ఇట్. స్టెప్ 3, ద ఎమోషనల్ యాంకర్. అదే విల్ పవర్ లేదా సంకల్పం. ఇది స్పిరిచువాలిటీ కాదు, ఇది ఎమోషన్స్. వై? ఎందుకు కష్టపడాలి? ఆడి కార్ కోసం కాదు, పెద్ద బంగ్లా కోసం కాదు. నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కోసం. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలంటే నువ్వు ఇప్పుడు నరకం చూడాలి. లైఫ్ లాంగ్ కష్టపడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళని హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అదే రుణ విమోచన. ఈ వైని పేపర్ మీద రాసి గోడకి అతికించు. నేను నీకు బిగినింగ్ లో ఒక సీక్రెట్ గురించి ప్రామిస్ చేశా. ద టైం బాంబ్. హియర్ ఇట్ ఈస్. లిసన్ క్లోజ్లీ. అదే ఆ టైం బాంబ్ ఏంటంటే నీ పేరెంట్స్. ఎస్, నీ వయసు ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో వాళ్ళ వయసు అలాగే తరిగిపోతూ ఉంటుంది. నీకు కెరియర్ లో సెట్ అవ్వడానికి ఇంకా 5 ఇయర్స్ ఉందనుకుంటున్నావు. కానీ వాళ్ళకి నీ సక్సెస్ చూసే టైం ఇంకా ఎన్ని ఇయర్స్ ఉందో ఎవరికి తెలుసు? వాళ్ళు పోయిన రోజు నాన్న సారీ నీ లైఫ్ లో సెటిల్ అయిపోయేలోగా అని ఏడుస్తారా? లేక నాన్న నువ్వు గర్వంగా సింహంలో వెళ్ళు, నేను నిల్చుంటాను అని చెప్తారా? టైం లేదు మై ఫ్రెండ్. స్టాప్ స్క్రోలింగ్, స్టాప్ బెగ్గింగ్, స్టాప్ కంప్లైనింగ్. ఈ రోజు నుంచి యువర్ ఎ మెషిన్. నో ఫీలింగ్స్, ఓన్లీ గోల్స్. ధైర్యంగా నిన్ను నువ్వు అడుగు, నేను ఎవరిని? ఆర్ యు విక్టిమ్ ఆర్ ఎ విక్టర్? నీ 20s ని వేస్ట్ చేయకు. ఈ టైంలో నీ రక్తం మరిగిపోవాలి. నీకు ఆ దమ్ము సత్తా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయి, ఐఎమ్ ఎ లెజెండ్ అని. ఐ విల్ సీ యూ అట్ ద టాప్. జై హింద్.